అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తేడా ఉండదు. ఇటీవల సిబిఐ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు వేల సంఖ్యలో కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడం కోసం, ఆయన కాన్వాయ్తో కలిసి నడవడం కోసం రోడ్లపైకి రావడం చూసాం. సో వాళ్ళెవరు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు బస్సులు పెట్టి తరలించిన వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది జనం హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద ఫరక్ ఉండదు, పెద్ద తేడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైబ్రేషన్ హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరిపైన ఉంటుంది. సో వాళ్ళతో ఈజీగా మీటింగ్స్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోతుంది. ఇక్కడ ఉండి కూడా, హైదరాబాద్లో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు అందరూ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధానమైన నాయకులంతా ఇప్పటికీ వారాంతంలోనూ, వారంలో 4-5 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నారు. నాయకులను కలవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి కావచ్చు, ఇక్కడ ప్రజల్ని కలవడానికి కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి నిర్వహించుకోవడానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ ఒక సేఫ్ షెల్టర్గా ఉంటుంది.